నమస్తే అండి. నమస్తే. సో మన కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కామెంట్స్ చేశారు. అంటే జస్ట్ అడిగారు అనమాట ఆయన గురించి ఏమన్నా చెప్పమంటే, ఆయన చాలా సీరియస్ గా తీసుకోవట్లేదు పాలిటిక్స్ ని. ఆయన్ని మేము అసలు లెక్క చేయము. ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యాడని 3 మాటలు మాట్లాడతారు. లెక్క చేయకపోవడానికి ఆయన ఏమైనా ఇంటి మనిషా, అన్న, తమ్ముడా, నాన్న? ఆయన మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తి. మెగా ఫ్యామిలీలో ఒక విజృంభణ, ఒక జనసంద్రం. ఆయన ఈమెకేమి రైట్స్ ఉన్నాయి? ఈమెకి మళ్ళీ నిక్కర స్కాములు చేసి ఎదిగాడు అనుకుంటుందా? అదర్ రాష్ట్రంతో కలిసి, అదర్ రాష్ట్రంతో జెంట్స్తో చేతులు కలిపి ఆడవాళ్ళు చేయని పనులు చేసి గెలిచాడు అనుకొని ఇటువంటి మాటలు మాట్లాడుతుందా ఈమె? అసలు ఈమెకి ఏమి అర్హతతోటి మాట్లాడింది? నిక్కర స్కామ్లో ఇరుకపోయి జైల్లో చెప్పకూడదు తినొచ్చిన దెబ్బకి మైండ్ ఏమైనా దొబ్బిందా? చిప్పేమైనా దొబ్బు ఉండొచ్చు. నీకెందుకమ్మా నీ పాలిటిక్స్ నువ్వు చేసుకోక, నీదేదో నువ్వు చూసుకోక. అంతేగాని నువ్వు వేరే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అనే అంతటి అర్హత నీకు లేదు. పర్సనల్ పగ ఉంది ఆయన మీద. ఇంతకు ముందు కూడా ఎప్పుడో 2 సార్లు కామెంట్ చేసింది ఆయన పైన. అసలు అవసరం ఏంటి? పర్సనల్ పగ అయినా, పర్సనల్ కథ అయినా, ఏమైనా కానీ ఈవిడికి అవసరం ఏంటి? పర్సనల్ గా ఉంటే వెళ్ళి కూర్చొని మాట్లాడుకో. నీకు ఏదైనా కావాలంటే రాజకీయం తేల్చుకో. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దలేదు కదా. అహర్నిశలు మాని, భార్య పిల్లల్ని పక్కన పెట్టి, తల్లిదండ్రులను పక్కన పెట్టి, ఒంటి వైద్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ ప్రజలకు సేవకుడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా నీకు? అక్కడ ప్రజల్లో దేవుడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా నీకు? నాళ్ళకి ఏ మాట పడితే ఆ మాట నా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటున్నారా ఏంటి జనాలు? ఎవరు నాన్నగారు? కూతుర్ని చేసుకోకపోతే నన్ను చేస్తాడా? మాట్లాడవా? నన్ను చేస్తాడా? నన్ను ఎంపీ దాకా వదిలే, వార్డు కౌన్సిలర్ చేయమని చూస్తా. ఆ వార్డు మొత్తం ఏ రకంగా ఉంటుందో చూపిస్తా. ఎంపీలు ఎమ్మెల్యేల దాకా వద్దు. వాళ్ళ కూతుర్లను చేసుకుంటారు, వాళ్ళ కొడుకులను చేసుకుంటారు, వాళ్ళ మేనల్లులను చేసుకుంటారు. ఇంకా వాళ్ళ భార్యకి రాజకీయం తెలియదు కనుక ఆవిడ అక్కడ పక్కన కూర్చోబెట్టారు. ఆవిడ కూడా రాజకీయం తెలిస్తే, ఆవిడ కూడా ఇంత చదువుకున్న వ్యక్తి అయ్యి ఉంటే చదువుకొని ఉండొచ్చు, ఆవిడని తప్పుగా అనుకోవద్దు. కానీ రాజకీయం తెలిసి ఉండదు కనుకనే ఆవిడని ఇంట్లో పెట్టారు. అంతేగాని అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ. వీళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు. వీళ్ళెవరో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే సీరియస్ గా ఉన్నారు. ఎలాగంటే ఎండలు వానలను కూడా చూడకుండా అడవిలో పడి కాళ్ళకి చెప్పులు సైతం మరచి భార్య పిల్లల్ని సైతం విడిచి తిరిగాడు. అది సీరియస్ కాదా? అది సీరియస్ అనరా? దాన్ని సీరియస్ మాట్లాడరా? ఇంతకు మించిన సీరియస్ ఏం చేయాలి? వేరే రాష్ట్రంతో చేతులు కలిపి నిక్కర స్కాములు చేస్తే సీరియస్ అయితేమో మరి అది కూడా మరి అది మా పవన్ కళ్యాణ్ గారికి చేత కాదు అట్లా చేయడం. ఆయన నీట్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, ప్రజలకి దగ్గరలో ఉంటారు, ప్రజలు మనిషిగా ఉంటారు. ప్రజలకి ఎప్పటికప్పుడు వెన్నంటి ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అనే అర్హత కానీ అనే అవసరం కానీ నీకు లేదమ్మా. కవితమ్మ, కొంచెం నువ్వు చిప్పామన్నా జైల్లో దొబ్బితే వెళ్ళి బతుకులు ఆడుకొని, ఏ జైల్లో అయితే చెప్పకూడదు తినొచ్చావో ఆ జైల్లోకి వెళ్ళి దొబ్బిన చిప్పుని తెచ్చుకొని మళ్ళీ నీ బుర్రలో వేసుకుంటే బాగుంటది. నువ్వేటువంటి మాటలు పడితే అటువంటి మాటలు అనొద్దమ్మా. ఎందుకంటే లేనిపోయిన తలకాయ నొప్పులు తల్లి నీకు. మేడం, ఇప్పుడు అభిమానులు కూడా చాలా మంది దీని మీద చాలా మంది విమర్శలు అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆమె తప్పకుండా వచ్చైతే మనకి క్షమాపణలు అయితే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి అని కూడా ఆమె చాలా మంది అభిమానులు అయితే మాట్లాడుతున్నారు, జనసేన అభిమానులు. దీనికోసం మీరేమంటారు? ఏమో మరి క్షమాపణలే చెప్పిద్దో, నోరు స్లిప్ అయినందుకు, టంగు స్లిప్ అయి మాట్లాడినందుకు క్షమాపణలే చెప్పిద్దో, లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యి, అండి పవన్ కళ్యాణ్ గారు నేనేదో నోరు జారి మాట్లాడాను అని అక్కడ ఫేస్ టు ఫేసే మాట్లాడిద్దో తెలీదు. కానీ కవిత గారు మాట్లాడింది మాత్రం చాలా అంటే చాలా తప్పు మాట్లాడారు, నోరు జారారు. పవన్ కళ్యాణ్ గారిని అనే అంతటి అర్హత ఆమెకి లేదు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిక ముందల ఈవిడ సినిమా వాళ్ళ మీదనే బ్రతికింది. తెలుసా? ఈవిడ బ్రతికిందే సినిమా వాళ్ళ మీద. ఈవిడ రూపాయి సంపాదించుకుందే సినిమా వాళ్ళ మీద. పెద్ద పెద్ద బడా బాబుల మీద ఏం బ్రతకలేదు. ఈవిడ వరకు మాత్రమే. వీళ్ళ నాన్న పెద్ద వాళ్ళ మీద బ్రతికితే ఈవిడ సినిమా వాళ్ళ మీద బ్రతికింది. అటువంటి గతాన్ని మరచి, విచక్షణాన్ని విడిచి నువ్వు ఎలా మాట్లాడగలిగేవాళ్ళగా పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు మాట్లాడే రైట్స్ ఉండే మాట్లాడావా నువ్వు?
అంటే ఆయన నిజంగానే అనుకోకుండానే డిప్యూటీ సీఎం అయ్యారా అని ఆ మాట బాగా ట్రోలింగ్ చేస్తున్నారండి ఇప్పుడు సోషల్ మీడియాలో. అసలు దీనికి కారణం ఏంటి అనుకోవచ్చు, అసలు ఆయన్ని అసలు ఎందుకు అనొచ్చు? అదే చెప్పానుగా, ఏమన్నా చిప్పేమన్నా దొబ్బిందేమోనని. ఆయన 10 ఏళ్ల పాటు కష్టపడ్డాడమ్మా రాజకీయంలో. సినిమాలలో ఆయన వచ్చి 30 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు సినిమాకి అంకితం చేస్తే 10 ఏళ్ల పాటు రాజకీయంలో కష్టపడ్డాడు. ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల బాధలు విన్నారు, ప్రజల కన్నీళ్లు చూశారు, ప్రజల మనసును అర్థం చేసుకునే ఆయన ఎలక్షన్లో నిలబడితే ప్రజలు ఆయనకి ఓటు వేసి ఆయనని డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు. నీకైతే మాట్లాడే అర్హత లేదు. ప్లీజ్ దయచేసి నువ్వు ఇప్పటికైనా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెబితే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు కొట్టుకోకూడదు. రాజకీయ నాయకులు కలిపి వేరే దేశముడు మన దేశం మీదకి వస్తే వాడిని కొట్టాలి. కానీ మన దేశంలో మన తెలుగు రాష్ట్రాలలో రాజకీయం మనం కొట్టుకున్నాం అనుకో చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అసలు ఎలా ఉన్నది ఆంధ్రప్రదేశ్? బాగుందిగా మొన్ననేగా 1000 కోట్లు పెట్టి ఏదో ప్రజలకు ఏదో చేశాడు. ప్రజలకు చేయబోతేనే కదా అక్కడ వాళ్ళ అబ్బాయికి ప్రమాదం జరిగితే వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు. అక్కడ వాళ్ళ అబ్బాయికి బాగుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ అదే బాటలో చేస్తారు. ఇవన్నీ ఎలా తెలియక మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు. రీసెంట్ గా మనం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో